హాయ్ అండి. ఇక్కడైతే వర్షం పడుతుంది. రోజు ఎండలకైతే తట్టుకోలేకపోయాం, కానీ రోజు వర్షం పడటంలో కొంచెం చల్లగా ఉంది. చూడండి, చల్లగా ఉంది. కానీ ఒక తాతయ్య మాత్రానికి సోడాలు వేసుకొస్తూ ఉంటాడండి. 9 గంటలకి, మార్నింగ్ 9ంటికి వస్తాడు, ఈవినింగ్ 6ంటికి వెళ్తాడు. కానీ ఆ తాతయ్యని చూస్తుంటే మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. ఎందుకంటే ఎంత ఎండలోనైనా ఆ చెట్ల నిండా అలాగే కూర్చొని సోడాలు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ ఎండలకి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కొంచెం ఊరటనే కలిగించింది. చాలా ఇబ్బంది పడిపోయామండి. బాగా వేడొచ్చేసి తట్టుకోలేనంత వేడిగా అనిపించింది. మధ్యాహ్నం వరకు ఉంది. ఈరోజు 2 వరకు ఎండలు బాగా వేసినాయి. ఈరోజు ఇప్పుడైతే చినుకులు పడుతున్నాయి. చల్లగా ఉంది, ప్రశాంతంగా. ఎంత గచ్చైనా సరే ఆ వర్షం వల్ల వచ్చే స్మెల్లే వేరే ఉంటుంది. అసలు ఆ స్మెల్ పీలుస్తుంటేనే, మా పల్లెటూరులో వర్షం పడితే ఆ మట్టి స్మెల్ అసలు అది పీల్చడానికే ఏదోలాగా ఉంటుంది. నాకు ఆ మట్టి స్మెల్ అంటే ఎంతో ఇష్టం. ఎంత గచ్చైనా సరే ఆ స్మెల్, భూమిలో నుంచి వచ్చే స్మెల్ వేరే ఉంటుంది చింతలు పడేసరికి. ఇవాళైతే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టయితే ఉంది నాకు ఈరోజు. కానీ ఎక్కువ వర్షాలు కురిసినా కానీ మనం వర్షాల్లో ఉండలేమండి. ఎంత ఎండ వేసినా కానీ ఉండగలుగుతాం, కానీ వర్షాల్లో మాత్రం ఎక్కువ రోజులు ఎందుకో ఉండలేము. ఈరోజైతే చాలామంది గాలి పీల్చుకుంటారు. ఎందుకంటే బాగా అగ్నిదేవుడు రెచ్చిపోయాడు అనమాట. 20 రోజులు కొంచెం వానదేవుడు వచ్చి చల్లబరిచాడు. చూడండి, చినుకులు వస్తూ ఉన్నాయి కదా. అబ్బా, ఏముందండి. మీ ఊర్లో వాతావరణం ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వర్షం ఎలా పడిందని చూడటానికైతే వచ్చాను, కానీ ఆ తాతయ్య వెళ్ళిపోయాడు అనుకున్నాను. వెళ్ళలేదండి, ఆ కొట్టు అక్కడే ఉంది. బండి చూశాను. హాయ్ అండి, నేను చెప్తాను చూసారా, సోడాల తాతయ్య అని. అదే సోడాలు అవే పొద్దున్నే 9 గంటలకు వస్తాడనమాట. సాయంత్రం 6 గంటలకు వెళ్తాడు. పాప మా తాతయ్య ఎక్కడో కూర్చుని ఉంటాడు. ఆ వాళ్ళ పక్కన అపార్ట్మెంట్లో కూర్చుని ఉంటాడు. వర్షం వస్తుంది కదా, సోడాలు కొట్టి అలాగా బండి మీద అయితే వేసుకొస్తాడు. కానీ పొద్దున్నే 9ంటికి వచ్చిన అతను సాయంత్రం 6, 7 అయినా సరే వెళ్ళడండి. కొడుకులు ఉన్నారా తాతయ్య అని అంటే ఉన్నారంటాడు. కానీ వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలమ్మా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. నేను చాలాసార్లు అడిగాను. అక్కడ ఒక చోట అమ్ముతాడు, ఇంకా ఇక్కడ ఒక చోట అమ్ముతాడు, అక్కడ పెట్టుకుంటాడు. అక్కడ స్కూల్ ఉందండి ఎదుర, ఆ స్కూల్ దగ్గర పెడతాడు. ఈ 3 చోట్లతో ఇంటికి వెళ్ళిపోతాడు పొద్దుగుకి. ఆ తాతయ్యని కూడా చూపిస్తాను, ఆగండి. బయటకు వచ్చిన తర్వాత ఆ తాతయ్యనండి అక్కడ కూర్చుని ఉన్నాడు వర్షానికి.